నువ్వు కోరిన విధంగా ఓనీల ఫంక్షన్ ఘనంగా చేద్దామని అనుకున్నాను. ఆ కుటుంబం రానంటుంది. నా మాట విని వాళ్ళ సంగతి వదిలే. నాకు తెలిసిన ఫ్రెండ్స్ని పిలిచి ఏ లోటు ఏ వెలితి లేకుండా చేస్తాను. నాన్నమ్మ వాళ్ళు లేకపోవడమే లోటు వెలితి కదమ్మా. వాళ్ళ మనస్తత్వాలు తెలిసి కూడా నువ్విలా మాట్లాడితే ఎలా అమ్మా? మనమంటే ఏమాత్రం ప్రేమ దయ జాలి లేదు కాబట్టే కదా అంత దారుణంగా ఉంటున్నారు. వాళ్లే ఉండాలని నువ్వెందుకింత పట్టుపట్టావు? ప్లీజ్ అమ్మా, నా మాట కాదనకమ్మా. గురువారానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకోసారి ప్రయత్నించు. సరే సరే, నా ప్రయత్నం నేను చేస్తాను గాని నువ్వు భోంచేద్దురా. నాకు ఆకలిగా లేదు, నేను చేయను. అయితే నాకు ఆకలిగా లేదు, నేను చేయను. నీకెందుకుండదు? రోజు ఈ సమయానికి తింటావు కదా. నువ్వు ఈ సమయానికి తింటావు కదా. నువ్వు తినమ్మా, నన్ను వదిలేయ్. అరే, నాకు ఆకలి లేదు అని చెప్పాను కదా. సరిపోయారిద్దరు. ఇద్దరికీ ఒకేసారి ఆకలి లేకుండా పోవడం అనేది విచిత్రంగా ఉందమ్మా. ఇప్పుడు మీ బాధ ఏంటి? ఫంక్షన్ గురించే కదా. అవుతుంది. ఎందుకు అప్పుడే సర్వం కోల్పోయినట్టు బాధపడిపోతారు? కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఓణీల ఫంక్షన్ జరగాలి, అంతే కదా? అవును తాతయ్య. జరుగుతుందిలేమ్మా. ఎలా జరుగుతుంది? నాన్నమ్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా. ఆ సమయానికి వాళ్లే ఒప్పుకుంటారు. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా, నాకు వదిలేయండి. నిజంగానా? అవునమ్మా. మాట తప్పరు కదా. నేను మాట తప్పను. ఇంటి పెద్ద దిక్కుగా బాధ్యతను తీసుకున్నాను కదా, ఆ భారం అంతా నా మీద వేసుకుంటాను. నా మనవరాలు అక్షయ్కి ఆ రోజు అమ్మవారి ముక్కు పుడకను పెట్టి మరీ అందరి సమక్షంలో ఫంక్షన్ జరిపిస్తానమ్మా. ఇది మరీ పెద్ద మాట మావయ్య. ముక్కు పుడక దక్కవలసింది వేదవతి లాంటి జాతకం గల ఈ మనవరాలకే కదమ్మా. ఎప్పటికైనా ఆ ఇంటికి అసలైన వారసురాలు అక్షయే. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మవారి దయ వల్ల అంతా మంచే జరుగుతుంది. ఇక మీరు భోంచేయండి. థ్యాంక్ యూ తాతయ్య. బంగారు తాతయ్య. బంగారు తల్లి. ఈ పూట మీ ఇద్దరికి నేనే తినిపిస్తాను. ఇది నా చిట్టి తల్లి అక్షయకి. ఇది నా బంగారు కోడలు అవనీకి. ఇదొచ్చేసి నాన్నమ్మ ముద్ద. ఇది నీకిష్టమైన శ్రీకర్ ముద్ద. మావయ్య ఏ ధైర్యంతో అక్షయ్కు మాటిచ్చారు? అందరినీ ఎలా రప్పించగలుగుతారు? ముక్కు పుడక ఎలా పెట్టించగలరు? అది గొడవలకు దారి తీస్తుంది గాని ఫంక్షన్ సక్రమంగా ఎందుకు జరుగుతుంది? తల్లి, అంతా నీదే భారం. నా కూతురు ఆనందం కోసమైనా ఆ విధంగా జరిగితే బాగుండు. తాతయ్య, నానమ్మ గారు ఒక్కరే నన్ను అమ్మని అర్థం చేసుకుంటే మిగిలిన వాళ్ళందరికీ మేం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ మంచిగానే జరుగుతాయమ్మా. అటువంటి రోజులు దగ్గర పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అమ్మా, రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు నాకంతా బాగానే ఉంది కదా శ్రీకర్, వెళ్లాల్సిన అవసరం లేదులే. అమ్మా, ఒకసారి వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకొని వస్తే పోయేదే ఉంది. రేపు మాత్రం నేను రాను అని అనుకో. సర్లే, నువ్వు బయటకెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళు. సరే.
అయ్యో పర్లేదమ్మా, ఇదివ్వండి. నేను తీసుకొస్తాను. మీ నాన్న దానింటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతలా మారిపోయాడో చూడు. నువ్వు నిరాకరించిన బిడ్డని తను మాత్రం మనవరాలిగా అంగీకరించి మన పరువు పోయేలా ఎలా తిప్పుతున్నారో దాన్ని. బుద్ధి లేకపోతే సరి. అయ్యో ఇటువమ్మా. పర్లేదు మావయ్య. పర్లేదు, బరువుగా ఉంది, నేను తీసుకొస్తానుగా. పదమ్మా. ప్రసాదరావు గారు, బాగున్నారా ప్రసాదరావు గారు? బాగున్నామండి. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. మీ పిల్లలందరూ ఎలా ఉన్నారు? బావున్నారండి. ఈ పాప మీరు స్కూటీ మీద రావడం చూశాము. ఎవరి పాప? కుందన బొమ్మలా ఉంది. ఆ, నా మనవరాలండి. పేరు అక్షయ. మీ పెద్ద కొడుకు రాధాకృష్ణ, పెద్ద కోడలు లావణ్యలు ఫారిన్లో సెటిల్ అయ్యారు. వాళ్లకు పిల్లలేరని మాకు తెలుసు. రెండో కొడుకు కృష్ణ కూతురా? ఆహా కాదండి. మరి శ్రీకర్ కూతురా? మాట్లాడరేంటి సార్, చెప్పండి. అవునండి, మా చిన్న కొడుకు శ్రీకర్కి మా చిన్న కోడలు అవనీకి కలిగిన ఏకైక సంతానం. మీ మనవరాలా? మ్మ్. నిజంగా చాలా బాగుంది సార్. అమ్మవారి రూపంలా ఉంది. అవునమ్మా, నిన్ను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదన్నట్టున్నా. అమ్మవారి రూపంలో ఉందని అన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు చెప్పాలండి. నా మనవరాలు అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మురాలు. మా వేదవతిది మహర్జాతకం కదా. మా అక్షయ్ కూడా అటువంటి జాతకంతోనే పుట్టిందండి. ఇటువంటి బిడ్డ మా వంశంలో పుట్టడం మా అందరి అదృష్టం అండి. పైగా మా కులదైవమైన అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాలు అక్షయ్ పైన పుష్కలంగా ఉన్నాయండి. మీరు చెప్పింది విన్న తర్వాత చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. కానీ చిన్నపిల్ల అలా చేయకూడదు కదా. ఇటువంటి పిల్లల దగ్గర అతీంద్రియ శక్తులుంటాయి, మహిమలుంటాయి. మొక్కినా తప్పులేదు. ఆయుక్షీణం కాదు, అమ్మవారికి మొక్కినట్టే. ఈరోజు మీ మనవరాలి దర్శనం బాలదేవత దర్శనంలా అనిపించింది. ఇది మా భాగ్యంగా భావిస్తున్నాం.